ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి 2 ఉత్తరాలు వచ్చాయి జయ. గదిగుమ్మంలో అడుగు పెడుతూ అంటున్న భర్త మాటలకు కుట్టు మిషన్ ముందు కూర్చుని గౌనుకు ఎంబ్రాయిడరీ చేస్తున్న జయమ్మ తలెత్తి చూసింది. విశేషాలేమిటి అన్నట్లు కళ్ళు ఎగరేసింది. విజయవాడలో మీ తమ్ముడి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారట. నిన్ను నన్ను త్వరగా బయలుదేరి రమ్మని మీ నాన్నగారు, అమ్మ, అన్నయ్య, వదిన ఒకే కవర్లో నీకు నాకు తలకో పేజీ రాసేశారు నవ్వుతూ అన్నాడు గోపాలరావు. 2 రోజులు ముందుగా వెళ్తే చాలండి. మా అక్కయ్యలు చెల్లాయిలు ఎలాగూ ముందుగా వస్తారు. మిమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టి నేను వెళ్ళి మాత్రం చేసేదేముంది? మరి ఆ రెండవ ఉత్తరం ఏంటి? అంది జయలక్ష్మి. గౌను జాగ్రత్తగా మడిచి మిషన్ డ్రాయర్లో పెట్టి మిషన్ మీద డ్రమ్ము వేస్తూ. హైదరాబాద్లో ఉన్న నా స్నేహితుడు రామారావు అనాథ శరణాలయంలోని ఓ బిడ్డను తెచ్చుకుని మనం పెంచుకునే విషయంలో ఆ అనాథ శరణాలయం అధికారులతో మాట్లాడి వారి నిబంధనలేమిటో రాయమని వారం రోజుల క్రితం ఉత్తరం రాశాను. అతడు ఆ వివరాలన్నీ రాశాడు. ఓ 10 రోజుల్లో వచ్చి మనకు నచ్చిన బిడ్డను తీసుకువెళ్ళవచ్చని రాశాడు. ఎలాగో విజయవాడ పెళ్ళికి వెళ్తున్నాం కదా, అట్నుంచి అటే వెళ్ళి వద్దాం రండి, మీకు వీలైతే అంది వంటింటికేసి నడుస్తూ. క్షణకాలం గోపాలరావు నివ్వెరపోయాడు. తను చెప్పిన 2 కబుర్లు ఆమెలో తను ఆశించిన ఉత్సాహాన్ని కలగజేయలేదు. పైపెచ్చు చూద్దాంలేండి అన్న ధోరణిలో నిర్లిప్తంగా ఉంది. భోజనం చేద్దురుగాని రండి అన్నది జయలక్ష్మి లోపల నుంచి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని. మౌనంగా తల వంచుకుని అన్నం కలుపుకుంటున్న ఆమె కేసి చూస్తూ అన్నాడు గోపాలరావు. ఇటు నీవు వెళ్తున్నాము కదా, నీకు ఆడపిల్లని పెంచుకోవాలనుందా, మగపిల్లవాడినా? ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న జయలక్ష్మి మృదువుగా నవ్వింది. ఇంకా 15 రోజుల టైం ఉందిగా, ఇద్దరం నిదానంగా ఆలోచించుకుందాం. మీరు భోజనం చేయండి, మీకు కాలేజీకి టైం అయిపోయింది కదా. ఆమె ఏమీ చెప్పదని తెలుసు గోపాలరావుకి. మౌనంగా భోజనం ముగించి వెళ్ళిపోయాడు. ఆయన కారు కదిలి వెళ్ళాక గేటు వేసి వెనుకకు తిరుగుతున్న సమయంలో జయలక్ష్మికి ఎదురింట్లో ఉంటున్న బ్యాంక్ ఏజెంట్ ప్రభాకరరావు భార్య రేణుక మాటలు గట్టిగా వినిపించాయి. ఆవిడే జయలక్ష్మి గారంటే ప్రొఫెసర్ గోపాలరావు గారి భార్య. పిల్లలు లేరు పాపం. వెనుదిరిగి చూసింది జయలక్ష్మి. రేణుక పక్కవాటాలో కొత్తగా అద్దెకి దిగిన ఎకనామిక్స్ లెక్చరర్ వాసుదేవరావు భార్య. పద్మజకు తనను పరిచయం చేస్తుందన్నమాట. ఆ చివరి పాపమేమిటో బోధపడలేదు జయలక్ష్మికి. అందుకే అదోలా ఉంది. పద్మజ సానుభూతి చూపుతుంది. ఎలా ఉన్నాను పెద్దగా అంది జయలక్ష్మి. అనుకోని ఆ ప్రశ్నకు వాళ్ళిద్దరూ కిన్నులైపోయారు. అబ్బే ఏం లేదు, మిమ్మల్ని పరిచయం చెయ్యమన్నారు ఈవిడ. సాయంత్రం తీరిగ్గా వస్తాం అంటూ బెదిరిపోయినట్లు లోపలికి పరిగెత్తింది రేణుక. పద్మజ కూడా అనుసరించింది. మనుషులు చిరాకుగా లోపలికి వచ్చింది జయలక్ష్మి. ఇలాంటి వారి సానుభూతి అంటే ఆమెకు తగని అసహ్యం. తనకు పిల్లలు లేకపోవడం అన్నది ఎవరిని బాధించే సమస్య కాదే. ఇదో రకమైన హింసాత్మకమైన ఆనందం. ఎదుటివారి బలహీనతను తెలుసుకుని దానిని పదే పదే గుర్తు చేసి హింసించడం, దానికే సానుభూతి అని పేరు పెట్టడం ఒక వింత జబ్బు. నిజానికి ఇందాక వాళ్ళిద్దరూ అన్న ఆ పాపం తనకు కాదు, వాళ్ళ గురించి. వారిలో జీర్ణించుకోలేకపోయిన ఆ జబ్బు గురించి తను అనుకోవలసిన మాట. మరో రోజు ఇలాగే ఓ విచిత్రం జరిగింది. జయలక్ష్మి ఆలోచనలు మొన్నటి సంఘటన మీదకు మరలాయి. శ్రావణ శుక్రవారం నాడు పేరంటాళ్లతో కలకల్లాడిపోతుంది జయలక్ష్మి ఇల్లు. ఆవరణమంతా గేటు వరకు పిల్లల గోలలతో ఆటలతో మారు మోగుతుంది. పిల్లలు ఎంతమంది జయలక్ష్మి గారు? ఎవరో కొత్తావిడ అడిగింది. మొదట్లో ఈ ప్రశ్న చాలా బాధాకరంగా, భయంకరంగా, అవమానకరంగా తోచేది జయలక్ష్మికి. లేరు అని చెప్పేసరికి తల ప్రాణం తోకకు వచ్చేది. వెంటనే రెండో ప్రశ్న వచ్చేస్తుంది. అసలు పుట్టలేదా? పుట్టినా చచ్చిపోయారా? అసలు పుట్టనే లేదు. అదేదో కేవలం తన తప్పులు చెప్పాలి, పాపం
ఇదే అర్థం కాని మొక్క. పోనీ గుంటూరు జనరల్ హాస్పిటల్లోకి లేదా వైజాగ్ కేజీహెచ్కి, మద్రాసు జనరల్ హాస్పిటల్లోని ఎగ్జామినేషన్ చేయించుకోలేకపోయారా? అదేమిటి, ఈ రోజుల్లో పిల్లలు కావాలంటే పుడతారు, వద్దంటే ఆగుతారు అని సలహాలు కావు, సానుభూతులు కావు. తన గొడ్రాలితనాన్ని ఎత్తుపొడవడం, తమ పిల్లలు గల అదనపు అర్హతను ఎగ్జిబిట్ చేసుకోవడం అనిపిస్తుందా సమయంలో జయలక్ష్మికి. కానీ రాను రాను ఆమెలో ఓ మొండి ధైర్యం వచ్చేసింది. ఏమిటి వీళ్ళ అందరిలో ఉన్నతనం, తనలో లేనిది ఏమిటి? ఒక్క పిల్లలు పుట్టడం అన్నదే స్త్రీ వ్యక్తిత్వాన్ని చూపించే అర్హత అయితే, పందులు, కుక్కలు, పిల్లులు వగైరా జంతువులు ఒకసారి 5, 6 పిల్లల్ని కనగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల వీరికంటే గొప్పవి పరధ్యానంగా ఉన్నారా జయలక్ష్మి గారు? మీకు ఎంతమంది పిల్లలని కొత్తగా వచ్చిన సుభద్రగారు అడుగుతున్నారు గట్టిగా పిలుస్తూ అంది వైదేహి. వైదేహికి కవలలు చాలా చక్కగా, అందంగా, బొద్దుగా ఉంటారని ఆ వీధి వారంతా ముద్దు చేస్తూ ఉంటారు. అదో గర్వం వైదేహికి. జయలక్ష్మి ఆలోచనలు వదిలి నవ్వింది. చాలామంది లెక్క పెట్టలేదు. వైదేహితో పాటుగా సుభద్ర కూడా షాక్ తిన్నట్లు చూసింది. అంతలోనే అది కప్పిపుచ్చుకుంటూ నవ్వేసింది. పిల్లలు కుక్క పిల్లలు కాదండి జయలక్ష్మి గారు, పిల్లలు. అవుననుకోండి, మనుషుల కంటే మీరు చెబుతున్న ఆ పిల్లలు కుక్కలేనయ్యం. వాటికెంతో విశ్వాసం ఉంటుంది, మాటలలో వాదించవు. ఎదుటివారిని ఎందుకు నా పిల్లల సంఖ్య కాదు అని అడగరు. సుమారు 25 మంది పైగానే ఉన్నారు. ఆ రోజు వైదేహికి బాగా కోపం వచ్చింది. వీధిలో ఉన్న పిల్లలందరినీ లెక్కవేసి చెబుతున్నారు మీరు. ఎందుకు కారు? వాళ్ళంతా నా దగ్గరకు ప్రేమగా వస్తూ ఉంటారు, నేను వాళ్లను ప్రేమగా చూస్తాను. బతుకుండగానే తల్లిదండ్రులకు తలకొరువు పెట్టే పిల్లలను పుట్టడం కంటే ఇలా పిల్లలు లేని తల్లిలా గొడ్రాలిగా ఉండడమే నాకు హాయిగా ఉంది. అందుకు నేనెప్పుడూ బాధపడను. ఈ చివరి బాణం నేరుగా వైదేహికి గుచ్చుకుంది. ఆమె తల్లిదండ్రులకు 4 ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు. రెండోదైన వైదేహి ప్రేమలో పడి వివాహం చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని చిచ్చుపెట్టింది. అసలే ఆచారాలలో మధ్య కుటుంబం కావడం వల్ల మిగతా 2 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావడం సమస్య అయ్యింది. ఆ ఒక్క మగబిడ్డ అతిగారాబంగా పెరగడం వలన వెధవలా తయారయ్యి అమ్మా నాన్నలకు తలకొరివిలా తయారయ్యాడు. మీకు టైలరింగ్ బాగా వచ్చని విన్నాం. మొన్న టైలర్ వెధవకి ఇస్తే మా వాడి జుబ్బా నాశనం చేసేశాడు. ఏమనుకోకపోతే వాడి ఆది చొక్కా పంపిస్తాను, చొక్కా గుడ్డ పంపిస్తాను, కాస్త కుట్టి పెట్టరు? ఈసారి మీరు కుట్టిన చొక్కానే ఆదికిస్తాను అంటూ ఒక ఆమె. గౌను మీద ఎంబ్రాయిడరీ కావాలంటుంది పాప. నాకు రాదు, మీరు కాస్త వేసి ఇవ్వగలరా అంటూ మరొక ఆమె. అస్తమానం వాళ్ళ పిల్లల బట్టలు కుట్టడంతోనే సరిపోతుంది తనకు. నీకెందుకు ఈ బాధ్యతలన్నీ జయ? టైలరింగ్ షాప్ ఓపెన్ చేసినా నీకు కావలసినంత డబ్బు వస్తుంది అంటూ మందలిస్తూ ఉంటారు గోపాలరావు. తనకి ఏమిటో ఆ చిన్న జుబ్బాలు, గౌన్లు కుడుతూ ఉంటే ఏదో తృప్తి. ఆ తృప్తి మాటున హృదయపూర్వకంలో ఉన్న అట్టడుగు పొరల్లో ఉన్న చిన్న అసంతృప్తి అణగారిపోతుంది. ఏమిటి జయ ఆలోచిస్తున్నావు? ఓ మహానాయకుడు చనిపోయినట్లు తెలిసింది, అందుకే వచ్చేశాను. అవునా? కాలేజీ సెలవు ఇచ్చేశారు, అందుకే భర్త ఇంటికి వచ్చాడు అన్న మాటలతో తుల్లుపడింది జయలక్ష్మి. ఆమె ఆలోచనలు ఎక్కడికక్కడ ఎగిరిపోయాయి. బిలబిలామంటూ పిల్లలు ఎవరో పరిగెత్తుకు వచ్చారు. 10 రోజుల తర్వాత జయలక్ష్మి, గోపాలరావు విజయవాడ బయలుదేరారు. జయలక్ష్మి సూట్ కేసుతో పాటు డిక్కీలో పెట్టిస్తున్న సరంజామా చూసి నిర్ఘాంతపోయారు గోపాలరావు. 2 పెద్ద పెద్ద డబ్బాలు, 2 పెద్ద స్టీల్ క్యారియర్లు, ఒక ప్లాస్టిక్ వైరు బుట్ట సీలు వేసేసి, ఏకంగా మన సంసారం విజయవాడలో మీ పుట్టింటికి మార్చేస్తున్నావా ఏంటి జయ అన్నాడు గోపాలరావు. ఓహో, పెళ్ళికి
మా అక్కయ్య పిల్లలు, చెల్లాయి పిల్లలు, ఇంకా చాలామంది పిల్లలు వస్తారు. వాళ్ళ కోసం మురుకులు, చెకోడీలు చేసి పెడుతున్నాను. గోపాలరావు ఆమెకేసి జాలిగా చూశాడు. 4 రోజుల నుండి అవన్నీ చేస్తూ ఎంత కష్టపడిపోయింది మనిషి అన్న భావంతో ఆయన గుండె ఆర్ద్రమైపోయింది. పెళ్ళి ఇంట్లో తినుబండారాలు ఉండవా ఏంటిక? కానీ తన చేతులతో ఏదో చేసి పెట్టాలన్న తాపత్రయం అంతే. నీ చాదస్తం, పద పద, కారెక్కు, టైం అయిపోతుంది అన్నాడు ఆమెకేసి చూస్తూ బాధగా. పెళ్ళిళ్ళు ఎటు చూసినా కోలాహలంగా ఉంది. పిల్లలకైతే అదో తిరణాళ్ళు ఇల్లులాగా ఉంది. తల్లిదండ్రుల భయాన్ని కట్టడి చేసినట్లుగా ఉండే పిల్లలందరికీ స్వేచ్ఛ లభించింది. ఏమిటి జయ, నీ చుట్టూరా చిన్న సైజు కాకావాటలు సృష్టించుకున్నావు? పిల్లలందరూ తెగ తినేస్తున్నారు అంటూ జయలక్ష్మి అన్నయ్య మోహన్ రావు అంటూ ఉంటే, పోన్లండి వదినగారి పుణ్యమా అని పిల్లలను నా వెంటపడి వేధించకుండా ఉన్నారు, అంతే చాలు అంటుంది వదిన సీత. చూడు జయ, నాకు తెమిలి చావలేదు. ఈ పిల్లలకి కాస్త 2 జడలు వేయి. ఆ చేత్తోనే దాని రిబ్బన్లు కాస్త సబ్బు పెట్టి ఆరేస్తావు కదూ. అదిగో ఆ పెద్ద వెధవ లాగు బొత్తాలు తెంచేసుకున్నాడు, అవి కాస్త కుట్టుపెట్టు. అలా చెల్లాయి, అక్కలు, పిన్ని కూతుళ్ళు పురమాయిస్తూ ఉంటే అత్త నాకు పూలజడ పెట్టవు, పిన్ని ఈ స్టిక్కర్ సరిగ్గా పెట్టవు, అత్త నాకు ఆకలేస్తుంది ఏదైనా పెట్టవు అంటూ పిల్లల ముఖ చుట్టుకున్నారు. జయలక్ష్మికి ఊర్పు సలపడం లేదు. పందిట్లో ఏ వేడుక జరుగుతుందో ఆమెకు అసలే అంతుపట్టలేదు. దాని పూలజడ ముందు కుట్టావా అని ఒక పాప బొంగమూతి పెడితే దానిని ఓదార్చి మరో చిన్న వెధవ అలక పిల్లలందరికీ అన్నీ అమర్చి అలసటిగా అలా వెనక్కి వాలి పడుకుంది. జయలక్ష్మికి బాధాకరంగా లేదు. ఎప్పుడు పట్టిందో చిన్న కునుకు పట్టింది. ఆ కునుకులోనే తుల్లి పడినట్లు లేచింది జయలక్ష్మి. దగ్గరగా గుసగుసలు. ఒరే రాజు, గుట్టుగా ఇక్కడే తినేసేయ్, వాళ్ళెవరికీ చూపించుకు, అందరూ కావాలంటారు. మీ దొడ్డమ్మ పిల్లలైతే మరీను వెధవలు తెగ తింటారు. నిర్ఘాంతపోయింది జయలక్ష్మి. తన చెల్లెలు హేమలత ఆమె కొడుకుకు రాజుకు చాటుగా బాదుషా తినిపిస్తుంది. ఎవరు ఈ దొడ్డమ్మ అంటే? సొంత అక్కయ్య పిల్లలు కారా? వాళ్ళని పిలిచి పెడితే ఏమైపోతుంది? పోనీ తలా ఒకటి ఇవ్వరాదటే హేమ అంది ఆవలిస్తూ. హేమ క్షణకాలం తత్తరపడిపోయింది. తనను తాను సంభాళించుకుంటూ నవ్వేసింది. నువ్వు మెలకువనే ఉన్నావంటే? అక్కయ్య, ఈ రాజుగాడు గోల చేస్తుంటే పెడుతున్నాను. 10 మంది పిల్లలు 10 తినాలంటే ఇక్కడ డిన్నర్కి ఏం మిగులుతాయి? అందుకే చాటుగా నీ కొడుక్కొక్కడికి తినిపెడుతున్నావా? డిన్నర్కి తగ్గేంత కక్కుర్తిగా టిఫిన్స్ ఎప్పుడూ చేయించరు అమ్మా నాన్న, అన్నయ్య. పోనీలే, నేనే చెడ్డదాన్ని. నా బిడ్డకు ఒక్క బాదుషా పెట్టుకున్నాననే కదూ నీ ఏడుపు అంత అక్కసుగా అరిచింది హేమలత. అది కాదే హేమ, ఏదో చెప్పబోయిన జయలక్ష్మి మాటలకు అడ్డొస్తూ వెర్రిగా అరిచింది హేమలత. ఏది కాదు, కనిపించేవాళ్లకు తెలుస్తుంది కడుపు తీపి. రాజుగాడు ఏ స్వీట్లు తినడు, ఇదొక్కటే తింటాడు. అందుకని కాస్తంత పెడుతూ ఉంటే చూడలేకపోయావు. పొద్దుట వాడి లాగుబొత్తాలు కాస్త కుట్టు పెట్టమంటే అందరి పిల్లలకు అన్ని పనులు చేశాక చివరిగా వాడేడుస్తుంటే కుట్టావు. నీ గుణం నాకు కొత్త ఏమిటి? అందుకే దేవుడు నీకు బిడ్డల్ని ఇవ్వలేదు. ఇంకా నయం, మా రాజును నీకు పెంచడానికి ఇవ్వమని బావగారు అడిగారు. నేను వాడు గొంతుకును కోసాను కాదు. ఇంకా ఏదో అరుస్తూ రాజు తింటున్న స్వీటు గబుక్కున లాక్కుని జయలక్ష్మి ముందుకు విసిరి పారేసి ఏడవబోయిన వాడిని ఒకటి తగిలించి మరీ లాక్కుని వెళ్ళింది హేమలత. చూస్తూ అలా నిలబడిపోయింది జయలక్ష్మి. తన ఉద్దేశం వాడికి పెట్టవద్దని కాదు. ఒకవేళ మిగతా పిల్లలు అడిగినా పెట్టవచ్చు కదా, అలా చాటుగా ఎందుకు పెట్టడం అన్నది. హేమ అంత రాద్ధాంతం చేసుకుంది. మెల్లగా వంట పందిరి వైపు వెళ్ళింది జయలక్ష్మి. అక్కడ వంటవాళ్ళు హడావిడిగా తిరుగుతూ ఉంటే ఓ వంటావిడ చిన్నపిల్లలకు మళ్ళీ మళ్ళీ అన్నాలు పెట్టవలసి వచ్చిందని విసుక్కుంటుంది. జయలక్ష్మి అక్క రాజ్యలక్ష్మి తన పిల్లలకు, అన్నయ్య పిల్లలకు అన్నాలు పెట్టిస్తుంది. వాళ్ళలో వారగా దూరపు బంధువులు, కాస్త జరుగుబాటు తక్కువ గలవారు వారి పిల్లలు అక్కడ బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఆకలితో ఉన్నారు. వంట పందిట్లో పెత్తనమంతా రాజ్యలక్ష్మిదే. ఆ పిల్లలకు అన్నం పెట్టించండి మామగారు. పెద్దవాళ్ల బంతి వరకు వాళ్ళు
ఆగలేరుగా అంది జయలక్ష్మి జాలిగా ఉన్న ఆ బిడ్డల మొహాలు చూస్తూ. ఆమెకు కడుపులో కిలికినట్లుంది. ఆ పెద్దావిడ పెట్టిద్దామంటే అక్కడ ఖాళీ లేదని చెప్పిందమ్మా అంది మనవళ్లను మనవరాళ్ళని చుట్టూరా కూర్చోబెట్టుకుని. ఎంత ఖాళీ కావాలి, నేను పెట్టిస్తా అంటూ వాళ్ళని వెనకేసుకొచ్చింది జయలక్ష్మి వంట పందిరిలోకి. వీళ్లకు అన్నాలు పెట్టించక్క అంది రాజ్యలక్ష్మితో. రాజ్యలక్ష్మి మొహం చిట్లించి, నాకు ఇదే పని అనుకుంటున్నావా జయ, కాసేపట్లో పెళ్లి జరిగే చోటికి పోవాలిగా, ఈ వెధవ మోకకు తిండి పెట్టమంటావా? నా డ్యూటీ అనుకుంటున్నావా అది? ఎక్కడెక్కడో సంతను వెనకేసుకొస్తున్నావు. వాళ్ళకి ఇప్పుడేం తొందర, ఇందాకేగా ఉప్మాలు మెక్కారు. మన పిల్లలు మెక్కారుగా ఉప్మాలు, స్వీట్లు, పళ్ళు, పాలు. జయలక్ష్మి కోపంగా అరిచింది. మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు పోటా ఏమిటి? వాళ్ళ ఇళ్లల్లో ఇలాగే టైం ప్రకారం తింటున్నారా? అసలు నీతో వాదనేమిటి? నాకు ఓపిక లేదు, వంటావిడికి కూడా ఓపిక లేదు. గుడ్రాలికేం తెలుసు బిడ్డ నొప్పులని? మా పిల్లలు పద్ధతులు నీకెలా తెలుస్తాయి? తన పిల్లలకు చేతులు మూతి కడగడానికి వెళ్ళిపోయింది. జయలక్ష్మికి చివుక్కుమనిపించిన వెంటనే ముంచుకొచ్చింది నవ్వు. తను గొడ్రాలే, తనకు బిడ్డ నొప్పులు తెలియవు. అదొక్కటే తనను ఎత్తుపొడిచేందుకు అందరూ ఉపయోగించే ఆయుధం. కానీ పిల్లలందరికీ ఆకలి, అల్లరి, బాధ, సంతోషము ఒకటేనని తనకు తెలుసు. రండి ఆ పిల్లల వైపు చూసి వంటావిడ గొనగడం ప్రారంభించింది సందు చూసుకుని. జయలక్ష్మి కసురుకుంది. మీరు ఇక్కడ ఉన్నది అన్నాలు వడ్డించడానికేనని మర్చిపోకండి. ఇక వంటావిడ నోరెత్తలేదు. మామగారు కూడా పిల్లల పక్కన కూర్చుంది. పిల్లలు రాజ్యలక్ష్మి కసుర్లతో బెదిరిపోయి ఉన్నారేమో, బెరుగ్గానే కూర్చున్నారు. దగ్గరుండి తినిపించింది జయలక్ష్మి. నీ కడుపు చల్లగా పిల్లలకు వేళకింత తిండి పెట్టించావు, అంతే చాలు తల్లి అంటూ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు మామగారు. పెళ్ళైపోయిందిగా, ఇక హైదరాబాద్ వెళ్దామా అన్నాడు గోపాలరావు ఆ సాయంత్రం జయలక్ష్మితో. వద్దు, మన ఊరికే వెళ్ళిపోదాం అంది జయలక్ష్మి. అనాథ శరణాలయంలో గోపాలరావు మాటలు పూర్తి కాకముందే దృఢంగా అంది జయలక్ష్మి. వద్దు, ప్రస్తుతం నాకు ఆలోచన లేదు. పోనీ మీ అక్క చెల్లెల బిడ్డల్లో ఎవరినైనా తీసుకుందామని ఉందా అన్నాడు మళ్ళీ. ఓహో, ఇందాక జరిగిన దానితో నా మనసు ఒక మంచి అభిప్రాయానికి వచ్చేలా చేశారు వాళ్ళంతా. ఈ పెళ్లి పుణ్యమా అని. అదేమిటి విస్మయంగా అడిగాడు గోపాలరావు. తన అనుభవాలు, ఆలోచనలు అన్నీ చెప్పింది జయలక్ష్మి గోపాలరావుకు. భేదభావం ఉన్నప్పుడు వేలు ఎడమైన బిడ్డల మీద పరిపూర్ణమైన ప్రేమ అనురాగాలు ఎలా కురిపిస్తుంది స్త్రీ? రేపు నువ్వైనా తల్లివైతే అంతే. అది సృష్టి రహస్యం. మనసులో రేఖమాత్రంగా ఉన్న అనుమానాలకు, ప్రశ్నలకు జవాబు దొరికినట్లయింది జయలక్ష్మికి. వద్దు వద్దు, అలాంటి స్వార్థం తనకి వద్దు. తను ఇలాగే ఉండిపోవాలి. తన తల్లి కాకూడదు. ఏ బిడ్డనైనా పెంచుకోవడం మొదలు పెడితే అంతే, నా సొంతం అన్న స్వార్థం, మమకారం మొదలవుతాయి ఆ బిడ్డతో పాటు. ఇక విస్తృతమైన ప్రేమ ఎగిరిపోతుంది. తను అక్కల, చెల్లాయిల, రఘుతల్లి, రమణ, ఇతర బిడ్డల ఆకలి కానీ వారి అనుభూతులు కానీ అర్థం చేసుకోలేని అందురాలిగా తయారవుతుంది. తనలోని మాతృప్రేమ ఒక్క బిడ్డకే పరిమితైతే అక్కడితో అంతమైపోతుంది. తనలోని ఈ మాతృప్రేమ పుష్పక విమానంలా అందరు పిల్లలకు చోటివ్వాలి. ఏ ఒక్క బిడ్డకు కాదు. తను ఏ ఒక్క బిడ్డకు తల్లి కాకూడదు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు గొడ్రాలిగా ఉండినా, దెప్పు పొడిచినా పర్వాలేదు. నేను ఎవరినీ పెంచుకోను. నాకు పిల్లలు వద్దు. ఇలాగే గొడ్రాలిగా ఉండిపోతాను. పదండి, సామాను సర్ది 10 నిమిషాలలో తయారై వస్తాను. డ్రైవర్ని కారు రెడీ చేయమనండి అంది జయలక్ష్మి. ఆమె కళ్ళల్లో ఎన్నడూ చూడని వెలుగు, సంతృప్తి చూశాడు గోపాలరావు ఆ క్షణంలో. కథ పేరు గొడ్రాలు. రచించిన వారు పవని నిర్మలాప్రభ గారు. ఇదండి ఈరోజుటి కథ. ఈ కథ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. కథ అయితే చాలా బాగుంది. తను అందరి పిల్లలకి కూడా తల్లిలా ఉండాలనుకుంది. ఏ ఒక్క బిడ్డకి కూడా సొంతం కాకూడదు అనుకుంది. తన ప్రేమ విస్తృతంగా ఉండాలని కోరుకుంది. గొప్ప తల్లి అనిపించుకుంది. పిల్లలు లేకపోతే ఏంటి, ఇలాంటి వాళ్ళు
మన దగ్గర మనకు కనిపిస్తూనే ఉంటారు, కానీ మనం గుర్తించము అంతే. థ్యాంక్ యూ.